గిరిజనుల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమించిన మహనీయులు స్వతంత్ర సమరయోధులు వెన్నెలకంటి రాఘవయ్య వారి జయంతి సందర్భంగా సుబేదార్పేటలో ఉన్నటువంటి రాఘవయ్య భవన్ నందు గల వారి విగ్రహానికి మేయర్ శ్రవంతి జయవర్ధన్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మేయర్ మాట్లాడుతూ గిరిజన జాతుల అన్నింటినీ సంఘటితం చేసి వారిలో చైతన్యం తీసుకువచ్చి వారి హక్కుల కోసం పోరాడిన మహనీయులు రాఘవయ్య గిరిజనులను మైదాన ప్రాంతాల వారి దోపిడీ నుంచి రక్షించడానికి కృషి చేయడం జరిగిందన్నారు. క్రిమినల్ ట్రైబ్స్ చట్టం 1952లో రద్దు చేసేంత వరకు అలుపెరుగని పోరాటం చేసినటువంటి మహనీయులు వెన్నెలకంటి రాఘవయ్య గారని, వారి ఆలోచనలు ఆశయాలు స్ఫూర్తిగా ముందుకు సాగుతామని తెలియజేశారు. గిరిజనుల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమించినటువంటి మహనీయులు స్వతంత్ర సమరయోధులు వెన్నెలకంటి రాఘవయ్య గారి జయంతి సందర్భంగా సుబేదార్పేటలో ఉన్నటువంటి రాఘవయ్య గారి భవనం నందు గల విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళుల్ని అర్పించడం జరిగింది. గిరిజనుల జాతులన్నింటినీ కూడా సంఘటితం చేస్తూ వారిలో చైతన్యాన్ని తీసుకొస్తూ వారి హక్కుల కోసం పోరాటం చేసినటువంటి మహనీయులు వెన్నెలకంటి రాఘవయ్య గారు. మైదాన ప్రాంతాల నుంచి కూడా దాడులు జరుగుతుంటే వాటి నుంచి రక్షించడానికి చేసినటువంటి కృషి, క్రిమినల్ ట్రైబల్ చట్టం ద్వారా 1952లో రద్దు చేయడానికి చేసినటువంటి నిరంతరం రద్దు చేసేంత వరకు అలుపెరగని పోరాటం చేసినటువంటి మహనీయులు వెన్నెలకంటి రాఘవయ్య గారు. వారి ఆలోచనలతోటి వారి ఆశయ స్ఫూర్తితోటి ముందుకు సాగుతామని తెలియచేసుకుంటూ వెన్నెలకంటి రాఘవయ్య గారి జయంతి సందర్భంగా గిరిజన యువతలో ప్రోత్సహించాలని, వారికి ఉన్నటువంటి క్రికెట్ పట్ల ఉన్నటువంటి అవగాహనను, క్రీడల పట్ల ఉన్నటువంటి అవగాహనను తెలియచేయాలన్న ఒక ఉద్దేశంతో గిరిపుత్ర ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో T20 క్రికెట్ పోటీలను నిర్వహించాలని ఈరోజు T20 క్రికెట్ పోటీలకు సంబంధించినటువంటి పోస్టర్ను ఆవిష్కరించడం జరుగుతుంది. గిరిజనోద్ధారకులు, గిరిజనుల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి వెన్నెలకంటి రాఘవయ్య గారు. వారి జయంతి సందర్భంగా ఇవాళ సుబేదార్పేటలో ఉన్నటువంటి రాఘవయ్య గారి భవన్లో ఉన్నటువంటి వారి విగ్రహానికి నగర మేయర్ గారితో కలిసి వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా గిరిపుత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో గిరిజన యువతలో క్రీడా స్ఫూర్తిని నింపాలి, వారికి క్రీడల పట్ల అవగాహన కల్పించాలి, క్రీడలలో ఉన్నటువంటి అవకాశాలని గిరిజన యువతకు తెలియజేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో గిరిపుత్ర ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో T20 క్రికెట్ పోటీలను నిర్వహించాలనేటువంటి ఆలోచన చేయడం జరిగింది. ఈ T20 క్రికెట్ పోటీలు నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల నుంచి కూడా ప్రతి మండలం నుంచి ఒక క్రికెట్ టీంని తీసుకోవడం జరుగుతుంది. ఆ మండలాల్లో ఉన్నటువంటి ప్రతి మండలానికి ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల జూన్ 14వ తేదీ వరకు ఈ క్రికెట్ పోటీల రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతుంది. తరువాత ఈ క్రికెట్ పోటీల షెడ్యూల్ని గిరిపుత్ర ఫౌండేషన్ వారు విడుదల చేయడం జరుగుతుంది. ఈ క్రికెట్ పోటీలు పూర్తిగా ప్రవేశం ఉచితం కాబట్టి గిరిజన యువత ఈ క్రికెట్ పోటీల అవకాశాన్ని ఉపయోగించుకొని వారిలో క్రీడా స్ఫూర్తిని, పోటీతత్వాన్ని పెంపొందించుకోవాలనేటువంటి గిరిపుత్ర ఫౌండేషన్ వారి ఆలోచనను ముందుకు తీసుకుపోవడం జరుగుతోంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి వారిని కోరుతా ఉన్నాం.